ఏర్పడడానికి చాలా కష్టపడ్డాం. ప్రభుత్వం ఏర్పడకపోగా చాలా సంతోషించినాం. అట్లాంటి సమయంలో ఎమ్మెల్యే కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తరుణంలో మంత్రివర్యులు పెద్దలు జీవరెడ్డి గారికి, అలాగే ముఖ్య అతిథి వచ్చిన జిల్లా పరిషత్ ఒకటి ఏం లేదు కాబట్టి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు వ్యత్యాసం ప్రజలు అనుభవించిన వాళ్ళు కేసీఆర్ పాలన. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి పాలన చూస్తూ ఉన్నారు. తప్పకుండా తిరిగి కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారు. మనమందరం కూడా మరి కష్టపడి బూత్ స్థాయి ఏజెంట్ల నుండి మొదలుకొని మళ్ళీ సభ్యత్వం చేసుకున్నప్పుడు మనకు సర్పంచులు లేకున్నా కూడా గ్రామ శాఖ అధ్యక్షులే మన సర్పంచులు, సర్పంచ్ లేకున్నా కూడా గ్రామ శాఖ అధ్యక్షులే మన సర్పంచులు. ఆ విధంగా మన పార్టీని బలోపేతం చేసుకున్నాం. మనకి ఎంతమంది కార్యకర్తలు లీడర్లు ఉన్నా కూడా ఓటర్ అనే వ్యక్తి ఇవాళ ఎవరి సైడ్ ఉన్నాడు? కేసీఆర్ వైపు ఉన్నాడు. కాబట్టి మనం దాన్ని మలుచుకునే విధంగా, ఇంకా పటిష్టం చేసే విధంగా, బలోపేతం చేసే విధంగా మీరందరూ కూడా సిద్ధంగా కావాలి. ఏదున్నా కూడా సార్ ఉంటారు, మేము ఉంటాం, అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.